మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రతి ఒక్కరికి నా వందనాలు మరియు శుభోదయం. ప్రతిరోజు ఉదయాన్నే దేవుని స్మరించాలని, ఆత్మలో మీరంతా కూడా దేవుని మాటలను ధ్యానించాలనే ఉద్దేశంతో కొద్ది మాటలను ఆత్మీయ పలకరింపుగా అందించడం జరుగుతుంది. మీ అందరి ఏకీభావాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాం. నేటి వాగ్దానం యోబు గ్రంథం 36వ అధ్యాయం 11వ వచనం. వారు ఆలకించి ఆయన్ను సేవించిన ఎడల తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరమును సుఖముగాను వెళ్ళబుచ్చెదరు. సుఖము అనే మాటను ఇష్టపడిన వారు ఉండరు కదా. సుఖం అంటే ఆనందం, సంతోషం కలిగి ఉండడమే. అయితే చదవబడిన ఈ వచనంలో వారు ఆయన మాట ఆలకిస్తే, ఆయన్ను సేవిస్తే వారు తమ దినములను సంవత్సరములు క్షేమముతో సంతోషంగా వెళ్ళబుచ్చుతారు అని బైబిల్ చెప్తుంది. ఈ రోజుల్లో ప్రతి వ్యక్తికి సమస్య ఎందుకు వస్తుంది అంటే, మనం దేవుని మాటకు లోబడకపోవడం వల్లే, వినే ఆసక్తి లేకపోవడం వల్లే ఇబ్బందికర పరిస్థితులు మన జీవితంలో చూస్తున్నాం. అవిధేయత మనిషిని వినాశనానికి తీసుకెళ్తుంది, విధేయత ఆశీర్వాదానికి నడిపిస్తుంది అన్నాడు దైవజనుడైన విలియం కేరీ. దేవుని మాటకు మనం ఎలా విధేయత చూపించగలుగుతున్నాం? చాలాసార్లు మనుషుల మాటలు వింటాం. కొంతమంది చెప్పే మాటలు చాలా బలమైనవని నమ్మి ఆచరించే వాళ్ళుగా కూడా ఉంటూ ఉంటాం. దేవుని మాట దగ్గరకు వచ్చేసరికి మాకు బైబిల్ అంతా తెలుసులే అనే ఒక అతిశయం, ఒక అపనమ్మకం, ఒక అవిశ్వాసం, నిర్లక్ష్యత చూపిస్తూ ఉంటాం. ఉదయాన్నే పళ్ళు తోముకోవడానికి కనీసం 5 నిమిషాలైనా పడుతుంది. అంతకంటే తక్కువ సమయంలోనే దేవుని మాటలు ప్రార్థనాపూర్వకంగా పరిశుద్ధ గ్రంథం నుండి మీకు అందించబడుతున్నాయి. రోజులో పనికిరాని వార్తలు, ప్రయోజనం లేని సంగతుల కోసం ఎంతో సమయాన్ని సునాయాసంగా ఇచ్చేస్తుంటాం. ఏది ఏమైనప్పటికీ ప్రియులారా, బైబిల్ చెప్తుంది దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన మౌనంగా ఉండే దేవుడు కాదు, మాట్లాడే దేవుడు. ఆయన మాటలు ఆలకించడమే కాకుండా ఆయన్ను హృదయపూర్వకంగా సేవిస్తే, కీర్తనాకారుడు అంటాడు, భయభక్తులు కలిగి ఆయన్ను సేవించండి అని. ఆయన్ని సేవించడంలో భయము, భక్తి కలిగి ఉన్నప్పుడు మన జీవితంలో సంతోషం, సుఖము, మన సంవత్సరములు, దినములు సుఖవంతంగా వెళ్ళబుచ్చుతామని దేవుని మాట సెలవిస్తుంది. క్షేమము, శాంతి, సంతోషాన్ని, ఆత్మీయ బలాన్ని అనుభవించే రోజులను దేవుడు మనకు దయచేయబోతున్నాడు. ఈరోజు ఆదివారం, రేపటి నుండి వారం అంతా కూడా మరలా క్షేమాన్ని కోరుకుంటాం. మరి ఈ ఆరాధన దినాన్ని ఆయన మాటలు వినడానికి, మహాగణుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, నిన్ను ప్రేమించే దేవుణ్ణి సేవించడానికి మందిరానికి చేరే ప్రేరేపణ కలిగి ఉన్నామా? వాయిదా వేస్తూ ఆఖరు ప్రార్థనకి సగం ఆరాధన అయిపోయాక వెళ్ళి వారాంతం క్షేమం, వారాంతం సుఖం కలగాలని కోరుకోవడం భావ్యం కాదు. దేవుని లేఖనం సెలవిస్తుంది, ఆయన మాట ఆలకించే వారికి, ఆయన్ను భయభక్తులతో సేవించే వారికి సుఖము, క్షేమము, సంవత్సరములు, దినములు కలుగుతుందని బైబిల్ సెలవిస్తుంది. ఆదివారం ఆరాధనను పరిశుద్ధుల సహవాసమందు చేరి మన ప్రభువును సేవిద్దాం. సుఖజీవముతో గడిపే సంవత్సరములను, దినములను పొందుకుందాం. ప్రార్థన. సర్వశక్తిమంతుడైన మా తండ్రి, నీ దివ్యనామానికి స్తోత్రాలు. మాతో మాట్లాడిన మాటలను బట్టి వందనాలు. నీ మాటలు ఆలకించేందుకు, నిన్ను సేవించేందుకు నీ మందిర ఆవరణముకు మమ్మల్ని నడిపించండి. నీ ఆత్మతో మమ్మల్ని నింపండి. క్షేమమును, సుఖమును మా బ్రతుకులకు దయచేయండి. ఈ మాటలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ యేసుక్రీస్తు వారి నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఎవ్రీవన్.